హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇందులో ఎటువంటి సాసెస్ యాడ్ చేయట్లేదండి, ఎటువంటి మసాలాలు యాడ్ చేయట్లేదు. సింపుల్గా ఈజీగా అంటే హెల్తీగా ఈ రెసిపీని చేసుకుందామండి. మనం ముందుగా నేను ఇక్కడ కొంచెం క్యాబేజీ, ఒక క్యాప్సికమ్, క్యారెట్, వెల్లుల్లి, పచ్చిమిర్చి, బీన్స్ తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ నేను కొంచెం ఆయిల్ తీసుకున్నానండి. కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ ఉల్లికాడ కూడా తీసుకుంటున్నానండి. వీటన్నిటిని సన్నగా కట్ చేసుకున్నానండి. వెల్లుల్లి 5 పీసెస్ తీసుకున్నానండి, అవి కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర వేసానండి. తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి పీసెస్ని వేసానండి. ఇవి కొంచెం రెడ్డిష్గా వేగాలండి. వేగిపోయాయండి. తర్వాత అన్ని ముక్కల్ని వేయాలండి. ఇక్కడ గ్రీన్ పీస్ ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు. క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ని ఇక్కడ సీడ్స్ తీసేసి, లోపల ఉన్న వైట్ సీడ్స్ తీసేసి సన్నగా కట్ చేసుకొని వేయాలండి. ఉల్లికాడలను కూడా సన్నగా కట్ చేసుకున్నానండి. అన్నీ వేసానండి. ఇక్కడ క్యాబేజీ లాస్ట్లో వేయాలండి. మిగతా ముక్కలన్నీ 50% వేగాక క్యాబేజీ వేయాలండి. లేకపోతే క్యాబేజీ కొంచెం త్వరగా వేగుతుంది కాబట్టి 50% అయ్యాక క్యాబేజీని వేయాలండి. ఇక్కడ నేను ఉప్పు వేయకుండానే వేయించుతున్నానండి. అన్నం వేసాక ఉప్పు వేస్తామండి. ఇక్కడ వేగిపోయాయండి. తర్వాత నేను ఇక్కడ అన్నం వేసానండి. తర్వాత కొంచెం ఉప్పు, రైస్కు సరిపడా ఉప్పు మన టేస్ట్కు తగ్గట్టు. తర్వాత కొంచెం కారం వేసుకుంటున్నానండి. అంతేనండి, మన వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా సింపుల్గా పిల్లల లంచ్ బాక్స్లకి మనం క్విక్గా చేసుకోవాలన్నా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఎలాంటి సాసెస్ వాడలేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.